ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశిలో పుట్టిన వారికి ఈ 2025 సంవత్సరం మార్చి 10, 11, 12 తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ మార్చి 10, 11 తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ సింహరాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అలాగే ఈ మార్చ్ 10, 11, 12 తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, అలాగే ఈ రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఆదాయం 11, వ్యాయం 11, రాజయోగం 3, అవమానం 6. మాఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పొబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చునుకుదనం, సమయకులత స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే ఎన్నో లక్షణాలు కలిగి ఉండడం. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే సింహరాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం, అలాగే ప్రభుత్వాలను, గౌరవాలను ప్రశ్నించే తెలివితేటలను, ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. కానీ సింహరాశి వారికి చాలా కోపం ఎక్కువ. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ సింహరాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాని వారిని వెంటనే ఏమీ అనేయరు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అలాగే ఈ సింహరాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే సింహరాశి వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ యొక్క సింహరాశి వారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ సింహరాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతో పాటు అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం అనేది చేసి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ముఖ్యంగా
ఈ యొక్క సింహరాశి వారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే, ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల అంటే మార్చి 10, 11, 12 తేదీల్లో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు. లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయ్యి ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా చెయ్యకపోయినా సరే ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాటు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన ఏవైనా కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే, ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలిసో తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలుగా మిగిల్చాయి. అయితే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితిలో లేదు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు రోజూ కూడా శివనామ స్మరణను మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోండి. అందువల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడే మార్గం అనేది చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ సింహరాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోండి చాలు. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి. మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు. అలాగే ఆ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అంతటి పవర్ఫుల్ గాడు ఆ శివయ్య. అదేవిధంగా ఈ మార్చి 10, 11, 12వ తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. అంతటి క్లుప్తమైన కష్టమైన పని అన్నమాట. దీనివల్ల మీకు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది. మీరు ఎంతో సంతోషపడాల్సిన సమయం అనేది వచ్చేసింది. అలాగే ఈ సింహరాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం చదవండి. అలాగే చదవకపోయినా పర్లేదు, విన్నా చాలు. అలాగే మనకు కుదిరితే మనకు ఉన్న దాంట్లో దానం చెయ్యండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు దగ్గరలో ఉంటే సమీపంలో ఎక్కడైనా దగ్గరలో గుడిలో ఉంటుంటుంది. అక్కడకు వెళ్ళి కొంచెం గోమాతకు గడ్డి కానీ, గరిక కానీ, లేకపోతే నానబెట్టిన శనగలు కానీ పెట్టవచ్చు. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకార్యాల ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం
నెల చివరి 2 వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని మీ జాతకంలో ఉంది. ఈ సింహరాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. లేకపోతే రక్తపోటు, గుండె సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు. చదువుపై ఆసక్తి తగ్గవచ్చు, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించుకోవడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది ఖచ్చితంగా మీకు కావాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి సింహరాశి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎలాంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదు. అది ఒకప్పుడు జరిగిన సంఘటన కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సింహరాశి వారు కొంచెం ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళతోటి ఎక్కువ గడపండి చాలు, అంతా కూడా మంచే జరుగుతుంది. మీ భాగ్యస్వామిని బాగా చూసుకోండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి చాలు. ఈ రోజుల్లో ఈ జీవితానికి అంతకు మించి ఇంకేమీ లేదు. అలాగే మీ తల్లిదండ్రులను కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.